హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు బీటీఆర్ కోచింగ్ కోడుమూరు యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మళ్ళీ మన సంఖ్యామానంలో రోమన్ సంఖ్యలు అనేటువంటి టాపిక్, ఆ రోమన్ సంఖ్యలకు సంబంధించినటువంటి సూత్రాలను అయితే ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. స్టూడెంట్స్, మీ అందరికి కూడా తెలిసిందే, ఎప్పటి నుంచో వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది. మన బీటీఆర్ కోచింగ్ కోడుమూరు అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని పేద విద్యార్థుల కోసం, ఎవరైతే నవోదయ, గురుకుల, సైనిక్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయ్యి ఆ స్కూళ్ళలో జాయిన్ అవ్వాలనుకుంటుంటారో, ఎవరికైతే ఆర్థిక స్తోమత సరిగ్గా లేదో, కోచింగ్ సెంటర్లలో వేలకు వేలు ఫీజులు కట్టలేక బాధపడుతున్నారో, వాళ్ళ కోసమే మన వీడియోస్ అయితే నేను రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. వీటిని యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఎవరైనా కూడా ఫ్రీగా చూడొచ్చు. కాబట్టి నా యొక్క ఈ ప్రయత్నాన్ని మీ అందరూ కూడా సపోర్ట్ చేసి, ఎవరైతే అలాంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. మరి ఇంకెందుకు లేదు, మన క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. స్టూడెంట్స్, సంఖ్యామానంలో రోమన్ సంఖ్యలు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ రోమన్ సంఖ్యల్లో కొన్ని విషయాలు చాలామంది స్టూడెంట్స్కి అర్థం కాకపోవచ్చు. అలాంటి వాటిని చాలా సింపుల్గా అర్థమయ్యే రీతిలో ఈరోజైతే నేను చెప్తాను. అసలు రోమన్ సంఖ్యలు అంటే ఏంటంటే, మనం మన డైలీ లైఫ్లో కొన్ని సంఖ్యలను అయితే ఉపయోగిస్తున్నాం. 1, 2, 3, 4 అని చెప్పి. ఆ సంఖ్యలన్నింటినీ కూడా ఏమంటారంటే అరబిక్ సంఖ్యలు అంటారు. ఆ సంఖ్యామానాన్ని హిందూ అరబిక్ సంఖ్యామానం అంటాం. అదేవిధంగా కొన్నిసార్లు ర్యాంక్స్ వేయడానికి, తర్వాత కొంతమంది రోల్ నెంబర్స్ వేయడానికి, క్లాస్ల నేమ్స్ రాయడానికి రోమన్ సంజ్ఞలను అయితే ఉపయోగిస్తుంటాం. ఆ రోమన్ సంజ్ఞలనే రోమన్ సంఖ్యలు అని చెప్పి అంటారు. అరబిక్ సంఖ్యలు లాగానే రోమన్ సంఖ్యలు అనేటివి కూడా ఒక రకమైనటువంటి సంఖ్యలు. రోమ్లో తయారైనటువంటి, రోమన్స్ తయారు చేసినటువంటి సంఖ్యలు కాబట్టి వీటికి రోమన్ సంఖ్యలు అనేది పేరు వచ్చింది. అది రోమన్ సంఖ్యల యొక్క హిస్టరీ. మరి రోమన్ సంఖ్యల్ని ఎలా రాయాలి అనేటువంటి విషయాన్ని మొదటగా చూద్దాం. రోమన్ సంఖ్యలను 1 నుంచి 1000 వరకు అయితే సింబల్స్ అయితే డిఫరెంట్ సింబల్స్ని అయితే తయారు చేసినారు. 1కి ఇంగ్లీష్లో ఉండేటువంటి ఐ అని చెప్పి చెప్తాం. అంటే అరబిక్ సంఖ్యలో 1ని, 1 యొక్క సంజ్ఞ వచ్చేసి ఇంగ్లీష్ ఐ, తర్వాత 5ని వచ్చేసి వితో సూచిస్తారు, 10ని వచ్చేసి క్యాపిటల్ ఎక్స్తో సూచిస్తారు, అలాగే 50ని వచ్చేసి క్యాపిటల్ ఎల్తో సూచిస్తారు, 100ని వచ్చేసి క్యాపిటల్ సితో సూచిస్తారు, 500ని వచ్చేసి క్యాపిటల్ డితో సూచిస్తారు, 1000ని వచ్చేసి క్యాపిటల్ ఎంతో సూచిస్తారు. సో ఈ రోమన్ సంఖ్యలన్నీ కూడా ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ని కొన్నింటిని తీసుకొని రోమన్ సంఖ్యలను అయితే రాయడం స్టార్ట్ చేసినారు. చూడండి, ఇప్పుడు రోమన్ సంఖ్య చార్ట్ అనేది నేను ఇక్కడ రాసి ఉంచాను. ఎక్కువ టాపిక్స్ కవర్ కావడం కోసం బోర్డు మొత్తం కూడా నింపేశాను. మీరు అర్థం చేసుకుంటారని అయితే నేనైతే కోరుకుంటున్నాను. రోమన్ సంఖ్య చార్ట్ చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో 1 అంటే 1 ఐ, 2 అంటే 2 ఐలు పక్కన పక్కనే రాసినాం, 3 అంటే 3 ఐలు పక్కన పక్కనే రాసినాం, 4 అంటే వి ముందర ఐ రాసినాం, తర్వాత 5 అంటే వి అని చెప్పి తెలుసు కదా, 6 అంటే వి పక్కన ఐ రాసినాం, 7 అంటే వి పక్కన 2 ఐలు రాసినాం, 8 అంటే వి పక్కన 3 ఐలు రాసినాం, 9 అంటే ఎక్స్ కంటే ముందు 1 రాసినాం, 10 అంటే ఎక్స్. సో అలాగనే 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 20 అంటే డబల్ ఎక్స్లు, తర్వాత 30 అంటే త్రిబుల్ ఎక్స్, 40 అంటే ఎల్ ముందర ఎక్స్ రాస్తాం, 50 అంటే ఎల్, 75 అంటే చూడండి ఎల్ తర్వాత 2 ఎక్స్లు తర్వాత ఒక వి, 90 అంటే సి ముందర ఎక్స్ రాస్తాం, 100 అంటే సి, 500 అంటే డి, 501 అంటే డి పక్కన ఐ రాస్తాం కుడివైపు, 530 అంటే డి పక్కన త్రిబుల్ ఎక్స్ రాస్తాం, 550 అంటే డి పక్కన ఎల్ రాస్తాం. సో మనకి అరబిక్ సంఖ్యామానంలో అయితే ఈజీగా అర్థమైపోతుంది ఏ నెంబర్ ఏదని. సో ఇక్కడ చూస్తే 1 నెంబర్ని 3 సార్లు రాసినాం, మరి 4 అనే లోపల వి ముందర 1 రాసినాం, ఐ రాసినాం. ఎందుకు ఇలా అంత తికమక్కగా 75 అంటే ఎల్ పక్కన 2 ఎక్స్లు ఒక వి రాసినాం? ఏంటిది అంటే, అసలు రోమన్ సంఖ్యలను వ్రాయడానికి 7 సూత్రాలు అయితే ఉన్నాయి. సో ఈ 7 సూత్రాలను కనుక మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారంటే, బాగా అర్థం చేసుకున్నారంటే రోమన్ సంఖ్యలను చాలా సులభంగా రాస్తారు.
ఇప్పుడు అలా మీరు సులభంగా రాయడానికి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ముందుగా ఫస్ట్ రూల్, ఒక సంజ్ఞ ఎన్నిసార్లు వస్తే ఆ సంజ్ఞ విలువను కనుగొనటానికి దాని విలువను అన్నిసార్లు కూడాలి. అంటే ఒక సంజ్ఞని పక్కనే రాసినామంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3 కోసం ఏం చేసినాం, ఐ అని చెప్పి 3 సార్లు రాసినాం. అంటే ఇప్పుడు ఈ విలువను కనుక్కోవాలంటే ఏం చేయాలంటే ఈ సంజ్ఞనే 3 సార్లు కూడాలి. అంటే అర్థమేమి, 3 సార్లు ఐ రాసినామంటే 1 + 1 + 1 అని అర్థం. సో దాని వాల్యూ 3. 3 సార్లు ఎక్స్ రాసినామంటే ఎక్స్ అని రాస్తే 10 + 10 + 10 30 అని అర్థం. 3 సార్లు సి రాసినామంటే సి అని రాస్తే 100 ప్లస్ అని చెప్పి అర్థం 300. 3 సార్లు ఎం రాసినామంటే 1000 + 1000 + 1000 3000 అనే అర్థం. సో అలా ఒక సంజ్ఞ ఎన్నిసార్లు వస్తే ఆ సంజ్ఞ విలువను కనుగొనడానికి దాని విలువను అన్నిసార్లు కూడాలి. సో ఒక సంజ్ఞను పక్కనే రాస్తే ఆ సంజ్ఞ విలువ కనుక్కోవడానికి దాని వాల్యూని 3 సార్లు కూడినాం, 2 సార్లు రాస్తే 2 సార్లు కూడతాం. తర్వాత అయితే ఏ సంజ్ఞ పక్కనే 3 సార్ల కంటే ఎక్కువ సార్లు రాయకూడదు. సరే ఇంకా రాయొచ్చు కదా అని చెప్పి ఒక సంజ్ఞను 3 సార్ల కంటే ఎక్కువ రాయకూడదు. సో 3 సార్లు ఐ రాస్తే 3 కదా, 4 సార్లు ఐ రాస్తే 4 కదా అని చెప్పి అనుకోవద్దు. సో రోమన్ సంఖ్యల్లో ఫస్ట్ రూల్ ఏంటంటే ఏ సంఖ్యను కూడా 3 సార్ల కంటే ఎక్కువ సార్లు రాయకూడదు. అంటే ఒక సింబల్ని 3 టైమ్స్ కంటే ఎక్కువ రాయకూడదు. త్రిబుల్ ఐ కంటే ఎక్కువ సార్లు రాయకూడదు, త్రిబుల్ ఎక్స్ కంటే ఎక్కువ సార్లు రాయకూడదు, సిని 3 కంటే ఎంని 3 టైమ్స్ కంటే ఎక్కువ సార్లు రాయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్. ఏ సంజ్ఞను కూడా 3 సార్ల కంటే ఎక్కువ రాయకూడదు. ఒక సంజ్ఞను పక్కనే రాస్తే ఆ 2 సంజ్ఞల వాల్యూని కూడితే వచ్చేదే దాని విలువ. ఇది ఫస్ట్ రూల్. తర్వాత సెకండ్ రూల్ వచ్చేసి విఎల్డీలను ఒక్కసారి కంటే పక్కన ఎక్కువ సార్లు రాయకూడదు. సో దీని అర్థం ఏంటంటే ఐని కానీ ఎక్స్ని కానీ సిని కానీ ఎంని కానీ పక్కనే 3 సార్లు రాయొచ్చు, 2 సార్లు రాయొచ్చు. కానీ విఎల్డి వీటి వాల్యూస్ ఎంత, 5, 50, 500. ఈ సంజ్ఞలను పక్కనే రాయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 10 కోసము వివి అని విని 2 సార్లు, 100 కోసం ఎల్ఎల్ అని చెప్పి ఎల్ని 2 సార్లు, తర్వాత 1000 కోసం డిడి అని 2 సార్లు అలా రాయకూడదు. సో విఎల్డీలను వీటిని పక్కన అస్సలు రాయకూడదు. మిగిలినటువంటి ఐఎక్స్సిఎంలను పక్కన రాయొచ్చు, వాటిని కూడా 3 సార్ల కంటే ఎక్కువ రాయకూడదు. ఇది మన సెకండ్ రూల్. ఇది అర్థమైపోయింది కదా. ఇది రాయకూడదు అని చెప్పి అవతల ఇంటూ సింబల్ వేసిన. నెక్స్ట్ థర్డ్ పాయింట్, పెద్ద సంఖ్యకు కుడి వైపున చిన్న సంఖ్య వస్తే ఆ విలువ కూడాలి. అంటే ఒక పెద్ద సంఖ్య ఉంది, ఆ సంఖ్యకి కుడి వైపున చిన్న సంఖ్య వస్తే ఆ విలువ కూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఉంది, ఎక్స్ అంటే 10, వి అంటే 5. సో ఎక్స్కి కుడి వైపున వి వచ్చింది కాబట్టి 10 + 5 = 15. సో పెద్ద సంఖ్యకు చిన్న సంఖ్య కుడివైపు వచ్చింది కాబట్టి ఇక్కడ కూడినాం 50 వచ్చింది. సో సి అంటే 100, ఎల్ అంటే 50, సో సి కంటే చిన్నది. ఎల్ పక్కన ఎక్స్ వచ్చింది, సో ఎల్ కంటే చిన్నది. ఎక్స్ పక్కన వి వచ్చింది, ఎక్స్ కంటే చిన్నది. వి పక్కన ఐ వచ్చింది, వి కంటే చిన్నది. సో వీటన్నింటినీ ఒకదానితో ఒకటి దాన్ని కూడాలి. సో 100 + 50 + 10 + 5 + 1. సో వాల్యూస్ మొత్తాన్ని కూడితే 166 వచ్చింది. సో ఒక పెద్ద సంఖ్యకు కుడి వైపున చిన్న సంఖ్య వచ్చిందంటే ఆ 2 సంఖ్యల్ని కూడాలా. అదే దాని పక్కన ఇంకోటి వస్తే ఆ 2ని కూడాలి, దీన్ని కూడా కూడాలి. అలాగా ఎన్నిసార్లు పెద్ద సంఖ్య కుడి వైపున చిన్న సంఖ్యలు వస్తూ పోతాయో వాటన్నిటిని కూడుతూ ఉండాలి. ఇది కూడా అర్థమైంది కదా. తర్వాత పెద్ద సంఖ్యకు ఎడం వైపున చిన్న సంఖ్య వస్తే వాటి భేదం తీసుకోవాలి. కుడి వైపున పెద్ద సంఖ్యకి చిన్న సంఖ్య వస్తే ఎలాగైతే కూడినావో, ఎడం వైపున పెద్ద సంఖ్యకి చిన్న సంఖ్య వస్తే వాటిని తీసివేస్తూ రావాలా. ఎగ్జాంపుల్ చూడండి, సి అంటే 100, ఎక్స్ అంటే 10. సో సికి ఎడం వైపున ఎక్స్ వచ్చింది కాబట్టి 100లో నుంచి 10 తీసేసినాం, దాని వాల్యూ 90. సో ఎల్ అంటే 50, ఎక్స్ అంటే 10. సో ఎల్లో నుంచి ఎక్స్ తీసేసినాం అంటే 50లో నుంచి 10 తీసేస్తే 40.
కానీ ఇక్కడ చిన్న సంఖ్య కుడివైపు వచ్చింది కదా, దీన్ని కూడాలి కదా, 40కి 5 కలిపితే 45. సో ఒకటే సంఖ్యకి ఎడం వైపున చిన్న సంఖ్య, కుడివైపున చిన్న సంఖ్య రావచ్చు. ఏం చేయాలి అప్పుడు? ఫస్ట్ ఎడం వైపున వచ్చిన చిన్న సంఖ్యల్ని తీసేసి తర్వాత కుడివైపున వచ్చిన చిన్న సంఖ్యల్ని కూడాల. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రతి సంఖ్యను దాని తర్వాత వచ్చే 2 సంఖ్యల నుండి మాత్రమే తీసివేయాలి. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి ఈ 1 అనేటువంటి సంఖ్యని, I అనేటువంటి దాన్ని V మరియు Xల నుంచి మాత్రమే తీసేయాలా, L నుంచి తీసేయకూడదు. సో ఒక నెంబర్ని తయారు చేయడం కోసం నువ్వు L ముందు ఇది రాయకూడదు. అంటే 41 అని రాయాలనుకున్నావు, L ముందు I రాస్తే, అంటే Lకి ఎడం వైపు I రాస్తే 49 అవుతుంది కదా అంటే అలా రాయకూడదు. కేవలం I అనే దాన్ని V నుంచి X నుంచి ఈ రెండింటి నుంచి మాత్రమే తీసేయాల. అలాగే V అనే దాన్ని X నుంచి L నుంచి మాత్రమే తీసేయాల. X అనే దాన్ని L నుంచి C నుంచి మాత్రమే తీసేయాల. L అనే దాన్ని C నుంచి D నుంచి మాత్రమే తీసేయాల. C అనే దాన్ని D నుంచి M నుంచి మాత్రమే తీసేయాల. సో ఒక సంఖ్యను దాని తర్వాత వచ్చే ఈ 2 సంఖ్యలతో మాత్రమే తీసేయాల. 3వ సంఖ్య 4వ సంఖ్యతో కూడా తీసేస్తారంటే అది చెల్లదు. సో మన సూత్రం ప్రకారం ఒక సంఖ్యను నెక్స్ట్ వచ్చే 2 సంఖ్యలతో మాత్రమే తీసివేస్తూ ఉండాల, అంతే. తర్వాత ఇక్కడ మనం రాసినాం కదా, ఐను విఎక్స్ల నుండి, ఎక్స్ను ఎల్సీల నుండి, సిను డిఎంల నుండి మాత్రమే తీసేయాల. సో దాటేసి 1 ఈ I అనే దాన్ని ఎల్సీల నుండి తీసేయకూడదు, ఎందుకంటే తర్వాత వచ్చేవి విఎక్స్లు కాబట్టి ఆ రెండింటి నుంచే తీసేయాల. సో నెక్స్ట్ 6th పాయింట్, V, L, Dలను వేటి నుండి తీసివేయరాదు. సో V, L, Dలను తీసివేయడానికి అసలు ఉపయోగించకూడదు. సో వాటిని కేవలం యాడ్ చేయడానికి మాత్రమే కుడివైపున మాత్రమే రాయాలి తప్ప VLDలను ఎడం వైపు ఎప్పుడూ రాయకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. VLD అంటే 550, 500లను ఎడం వైపు ఎప్పుడు రాయకూడదు, ఓన్లీ కుడివైపునే రాయాల. మిగతా ఈ సింబల్స్ అన్నిటిని కూడా ఎడం వైపు రాయొచ్చు. VLD ఈ మూడింటిని మాత్రం ఎప్పుడు కుడివైపు రాయాలా, ఎడం వైపు రాయకూడదు, ఎందుకంటే వీటిని వేరే సంఖ్యల నుంచి తీసేయకూడదు. 7th పాయింట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పాయింట్. త్రిబుల్ M రాస్తే 3000, మరి 4000 రాయాలంటే ఎంని 4 టైమ్స్ రాయకూడదు కదా, అదొక రూల్ ఉంది కదా. ఎలా అంటే మనము 4 అనేటువంటి సింబల్ Vకి ఎడం పక్కన I రాస్తే 4 అంటాం. ఆ Vకి ఎడం పక్కన I రాసినటువంటి ఆ సంఖ్య పైన గీత గీస్తే అదే 4000. సో ఎప్పుడైతే ఒక సంఖ్య మీద గీత గీస్తామో ఆ సంఖ్య వాల్యూ అమాంతం 1000 రెట్లు అయిపోతుంది. సో 4 పైన గీత రాస్తే 4000, 5 అంటే V పైన గీత రాస్తే 5000, V పక్కన కుడివైపున 1 రాసి దానిపైన గీత రాస్తే 6000. సో ఒక సంఖ్య పైన గీత రాస్తే అమాంతం దాని విలువ 1000 రెట్లు అవుతుంది. సో 4000 అంటే ఐని Vకి ఎడం పక్కన రాసి దాని మీద గీత రాస్తే 4000. అలాగే ఇంకొక నెంబర్ చూడండి, 6150. 6000 అంటే ఏం చేయాలి, Vకి కుడివైపున I రాయాల, దానిపైన గీత రాస్తే 6000 అవుతుంది. సో ఇక్కడ 150 రాయాల. 100 వాల్యూ ఎంత, C. సో కుడివైపున రాసినాం కూడాలి కాబట్టి L అంటే ఎంత, 50. సో ఈ 6కి పైన డాష్ గీసి C, L రాసేసినాం. సో 6150 అయింది. అదేవిధంగా 7214, 7 పైన డాష్ రాస్తే 7000 అయింది. 200 అంటే 2 Cలు రాస్తాం, 200 అయింది. 14 అంటే X పక్కన Vకి లెఫ్ట్ సైడ్ I రాస్తే 14 అవుతుంది. సో ఈ విధంగా పెద్ద సంఖ్యలు అంటే 4000 ఆ పైన వచ్చే సంఖ్యలన్నింటికి కూడా పైన గీత రాస్తూ వెళ్ళాలి, అప్పుడు దాని విలువ 1000 రెట్లు అవుతుంది. సో ఈ సూత్రాలని ఉపయోగించి మాత్రమే రోమన్ సంఖ్యలను రాయాలి. రోమన్ సంఖ్యల యొక్క గుర్తులు ఇవి, వాటిని రాయడానికి సూత్రాలు ఇవి. ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్ని టాపిక్స్ అంటే ముందు పాస్ట్ వీడియోస్ అంటే సంఖ్యామానాల అన్ని టాపిక్స్ అయిపోయిన తర్వాత మొత్తం కూడా ఒక 1 or 2 or 3 వీడియోస్ ప్రాక్టీస్, అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, మనం ఆన్సర్ సింపుల్గా ఎలా చేయాలి. ఎందుకంటే మనము ఆల్రెడీ ఇవన్నింటినీ కూడా నేర్చుకున్నటువంటి వ్యక్తికి
తెలియనటువంటి వ్యక్తి అంటే తెలిసినా తెలియనటువంటి వ్యక్తికి చాలా తేడా ఉంటుంది. సో అలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ ఎలా రాయాలి అనేది మళ్ళీ కొన్ని బిట్స్ రాసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. ఆ వీడియోస్ కూడా ఫ్యూచర్లో వస్తాయి. స్టూడెంట్స్, కేవలం మీకోసం మాత్రమే ఈ వీడియోస్ని నేను చాలా శ్రమ ఊర్చి రికార్డ్ అయితే చేస్తున్నాను. సో సెలవు రోజు దొరికిందంటే సెలవు రోజుని కూడా యూజ్ చేసుకొని, ఈరోజు సండే, ఈరోజు హాలిడే అయితే ఈ రోజుని యూజ్ చేసుకొని మొత్తం వీడియోస్ అన్నిటిని కూడా రికార్డ్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. కాబట్టి నా శ్రమను గుర్తించాలంటే మీరేం చేయాలంటే, మీ వాళ్ళు ఎవరైతే నవోదయ, గురుకుల, సైనిక్ కోసం ప్రిపేర్ అవుతున్నారో లేదా నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకు కూడా అడ్వాన్స్గా ఈ వీడియోస్ని షేర్ చేయండి. షేర్ చేసినారంటే ఖచ్చితంగా ఈ వీడియోస్ ఎవరో ఒకరికి ఉపయోగపడతాయి. ఫేస్బుక్లో నేను అప్లోడ్ చేసినప్పుడు కిందనే షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. షేర్ చేసేసినారంటే మీ ఫేస్బుక్ అకౌంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో కనపడుతుంది. అవసరమైన వాళ్ళు చూసుకుంటారు. ఫేస్బుక్లో ఖచ్చితంగా షేర్ చేయండి. మన కోడుమూరు చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే విద్యార్థులందరికీ నా వీడియోస్ ఉపయోగపడితే అదే చాలు. స్టేట్ అంతా, తెలంగాణ అంతా అవసరం లేదు నాకు. మన కోడుమూరు చుట్టుపక్కల ఉండే విలేజ్ పీపుల్స్ అందరికీ కూడా, స్టూడెంట్స్ అందరికీ కూడా నా వీడియోస్ ఉపయోగపడితే అదే నాకు చాలు. నా శ్రమకి అదే ఫలితం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బాయ్.